వెల్కమ్ టు వలయం టీవీ. ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. రాజీనామా చేయనంటూ బెట్టు చేసిన మమతా బెనర్జీకి గవర్నర్ షాక్ ఇచ్చారు. ఏకంగా అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మమత రాజీనామా చేయకపోయినా ప్రభుత్వం పడిపోయినట్టే. దీంతో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయింది. అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు అతిపెద్ద మలుపు తీసుకోబోతున్నాయి. 15 ఏళ్ల తృణమూల్ పాలనకు చరమగీతం పాడుతూ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. బీజేపీ పార్టీ నాయకుడు, ఒకప్పుడు మమతా అనుచరుడు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ కు మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా మొదటగా బీజేపీ కొత్తగా గెలిచిన శాసన సభ్యులతో కలిపి కోల్కతాలో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే సువేందు అధికారిని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా అధికారికంగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఆయన పేరు ముందు నుంచే వినిపించినప్పటికీ ఈసారి అధికారికంగా ప్రకటించారు. బీజేపీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించింది. మొత్తం 294 సీట్లలో 200కి పైగా సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి వచ్చింది. ఇక బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఇదే మొదటిసారి. సువేందు అధికారి గతంలో టీఎంసీలో కీలక నాయకుడిగా ఉండి తరువాత బీజేపీలో చేరారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందారు. ఇక ఈసారి ముఖ్యమంత్రి పదవికి ఆయన పేరు ఎంపిక కావటం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. గతంలో మమతా బెనర్జీని ఓడించి రికార్డు సృష్టించారు సువేందు. తాజా ఎన్నికల్లో కూడా ఆయన మమతా బెనర్జీని ఓడించారు. ఇక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం త్వరలోనే కోల్కతాలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకులు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. బీజేపీ రాకతో దశాబ్దాలుగా బెంగాల్ను పట్టి పీడిస్తున్న అక్రమ చొరబాట్ల లాంటి సమస్యలకు చెక్ పడే అవకాశం ఏర్పడింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.